అందరికీ శుభోదయం। ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం। ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి। వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ అడుగులోనే ఉంటుంది। మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి। ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు। ఈ రోజు పంచాంగం చూద్దాం। శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జనవరి 25, 2024, గురువారం। తిథి పౌర్ణమి, రాత్రి 11:23 వరకు, తదుపరి పాడ్యమి। నక్షత్రం పునర్వసు, ఉదయం 8:16 వరకు, తదుపరి పుష్యమి। యోగము విష్కంభం, ఉదయం 7:32 వరకు, తదుపరి ప్రీతి। కరణం విష్టి, ఉదయం 10:33 వరకు, తదుపరి భవ, రాత్రి 11:23 వరకు, తదుపరి బాలవ। సూర్యోదయం ఉదయం 6:39, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు, చంద్రోదయం సాయంత్రం 5:43, చంద్రాస్తమయం ఉదయం 6:45। అశుభ సమయాలు, రాహుకాలం మధ్యాహ్నం 1:45 నుండి 3:10 వరకు, యమగండం ఉదయం 6:39 నుండి 8:05 వరకు, గుళిక కాలం ఉదయం 9:30 నుండి 10:55 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:26 నుండి 11:12 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:58 నుండి 3:44 వరకు, వర్జము సాయంత్రం 5 గంటల నుండి 6:45 వరకు। శుభ సమయాలు, అమృత గడియలు రాత్రి 3:29 నుండి 5:14 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:42 వరకు। శుభ గడియలు ఉదయం 8:16 నుండి 9:32 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి 5 గంటల వరకు। బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు। జనవరి 25, గురువారం। ఈ రోజు ఉన్న తిథి పౌర్ణమి, రాత్రి 11:23 వరకు ఉంది, తదుపరి పాడ్యమి। తిథుల ప్రకారం ఈ రోజు ఉన్న తిథులు మంచి తిథులు। గురువారం పునర్వసు నక్షత్రం కలయికతో ఇంకా పుష్యమి కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది। ఇది మంచి యోగం। ఈ సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు అంతా ఉంటుంది। అంతేకాకుండా గురువారం పుష్యమి నక్షత్రం కలయికతో గురు పుష్య యోగం కూడా ఏర్పడుతుంది। ఈ గురు పుష్య యోగం ఒక్క వివాహాలకు తప్పించి మిగతా అన్ని శుభకార్యాలకు అనుకూలమైన యోగం। ఈ సర్వార్థ సిద్ధి యోగ సమయం ఇంకా గురు పుష్య యోగ సమయంలో ఒకవేళ ఏదైనా దుర్ముహూర్తం కలిస్తే ఆ దుర్ముహూర్తం పోను మిగతా సమయాన్ని వినియోగించుకోవడం మంచిది। ఈ రోజు ఉదయం 10:33 వరకు ఉన్న విష్టికరణం మాత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన కరణం కాదు। ఈ రోజు ఉదయం దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని అన్నప్రాసన, బారసాల, ఊయల్లో వేయడం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు। ఇంకా ఈ రోజు వ్యాపార లావాదేవీలకు, క్రయ విక్రయాలకు కూడా అనుకూలంగానే ఉంటుంది। ఒకవేళ మీరు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారిని సంప్రదించి తారాబలం, చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు। శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ చేసుకోవచ్చు। సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు।
చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు మకర రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ధనస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు బ్రహ్మ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ ఉత్పాదకత దినోత్సవం, జాతీయ ఓటర్ల దినోత్సవం, ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం. 1980వ సంవత్సరంలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించిన మదర్ తెరీసా గారికి భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కరించింది. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 25 గురువారం. దినఫలాలు: ఒక్క మాటలో మేషరాశి శాంతంగా ఉండాలి. వృషభ రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మిథున రాశి అంతా మంచే జరుగుతుంది. కర్కాటక రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సింహ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. తులా రాశి స్థిరమైన ఆలోచనలు చేస్తారు. వృశ్చిక రాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. ధనస్సు రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మకర రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుంభరాశి శ్రమ అధికంగా ఉంటుంది. మీన రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.